Welcome back again. Today we'll do the post-match analysis for match number 18, that is between SRH versus ESK. So, your comments. ఎగ్జాక్ట్లీ నిన్న మనం ఎలాగైతే అనుకున్నామో దానికి పర్ఫెక్ట్ గా అనాలిసిస్ కి మ్యాచ్ అయ్యేలా ఆడారు. నిన్న మనం అనుకున్నాం విన్ ద టాస్ ఫీల్డ్ అండ్ చేస్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ SRH did. One-sided win. Abhishek, fantastic. Travis Head, fantastic. And Markram, very much responsible innings as a middle order batsman, and players around him played really well. And it's a smooth sailing win. I mean, SRH, there were no way they were under pressure, and they completed it pretty coolly. So only thing is they would have completed it within 15-16 hours just to get the run rate and move bit up. Otherwise, it's pretty easy game, and they won it very comfortably. అండ్ నిన్న అనుకున్నట్టుగానే మనము ఏదైతే టాప్ ఆర్డర్లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేసామో దే డిడ్ దోస్ చేంజెస్. లుక్స్ లైక్ వీఆర్ థింకింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ ఎలా ఆలోచిస్తున్నాడో మనం కూడా అలాగే ఆలోచిస్తున్నట్టు అనిపించింది. మేబీ బట్ దే వాళ్ళు ఫాలో అవుతున్నారేమో. దట్స్ ప్రాబబ్లీ వన్ థింగ్, దే మే బి ఫాలోయింగ్ us. Because నేను విన్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కమెంటేటర్స్ వర్ సేయింగ్ లైక్ SRH won the toss, they would have batted first, but it is the other way around. They played their strengths and they were not completely relying on the bowling department, ante. So it's pretty comfortable win. And bowling lo kuda chala baga chesaru. Very nice to see Bhuvneshwar coming back. Very nice to see Pat Cummins using their bowlers very effectively. వన్ డిఫరెన్స్ ఏంటంటే చెన్నై స్పిన్నర్స్ మీద బేస్ అయితే SRH ఫాస్ట్ బౌలర్స్ మీద బేస్ అవ్వడం ఈజ్ కాంపిటేటివ్ స్పిరిట్ లాగా అనిపించింది. సో దే ప్లేడ్ రియలీ వెల్ బోత్ ద టీమ్స్. సో పిచ్ తీసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఏదైతే హైదరాబాద్ లో ఆడారో ఆ పిచ్ కాకుండా వేరేది ఉన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేసాము డెఫినెట్గా. అండ్ దానికి తగ్గట్టు పిచ్ అయితే వచ్చింది, బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ నాట్ 165 వికెట్. డెఫినెట్లీ ఫస్ట్ డెఫినెట్లీ ఒక 180, 190 స్కోర్ అయితే ఈజీగా చేసి ఉండగలిగేది. ఇక్కడ సరే ఓకే, టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు, ఈఎస్కే బ్యాటింగ్ చేస్తుంది. ఈఎస్కేకి ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ అన్ అడ్వాంటేజ్ రిటర్న్. ఎందుకు అంటే బికాస్ దే లాస్ట్ 2 బౌలర్స్, మతీషా పత్రానా లేడు, ప్లస్ ముస్తఫిజుర్ రహమాన్ లేడు. అండ్ దెన్ మోయిన్ అలీని తీసుకున్నారు, విచ్ ఇస్ గుడ్. ఓకే, అక్కడ దాకా బాగుంది. బట్ బ్యాటింగ్ లైన్అప్ చేసేసరికి ఫస్ట్ 2 వచ్చారు, దాని తర్వాత 3rd వచ్చారు, 4th వచ్చారు, అయిపోయింది. 4th తర్వాత రవీంద్ర జడేజా ఎందుకు వచ్చాడు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ మొయిన్ అలీ ఉన్నాడు, డనిల్ మిచెల్ ఉన్నాడు. దీస్ ఆర్ ప్రాపర్ ప్లేయర్స్ హూ ప్లేస్ దోస్ పొజిషన్స్. అది రవీంద్ర జడేజా పొజిషన్ కాదు. అంత లీనియంట్గా ఎందుకు తీసుకున్నారు అనేది నాకు అర్థం కాలేదు. దట్స్ ద బిగ్ క్వశ్చన్ ఫర్ మీ. ఐ థింక్ అక్కడ వాళ్ళకు స్కోరింగ్ ఆప్షన్స్ ఉన్నది, వాళ్ళకి రివర్స్ చేసుకున్నారు. బికాస్ శివం దూబే మంచి గ్రౌండ్ క్లియర్ అంటే ప్రిపేర్ చేసి వెళ్ళాడు. మంచి స్కోరింగ్ ఫాస్ట్ రేట్ తో చేసి వెళ్ళాడు. దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే అది వాళ్ళ మిస్టేక్ డెఫినెట్లీ. సో 165 అక్కడ ఒక మిస్టేక్ అనిపించింది. 165 వాజ్ డెఫినెట్లీ నాట్ ఇన్ ఆన్ పర్ స్కోర్ ఆ గ్రౌండ్ కి. ప్లస్ ఆ గ్రౌండ్ కి 185. ప్లస్ ఇక్కడ సన్ రైజర్స్ బౌలింగ్ తీసుకుంటే స్పిన్నర్స్ 3 స్పిన్నర్ని వాడారు, 4 ఓవర్లే ఇచ్చారు. ఇమాజిన్ అంటే హౌ మచ్ దే రెడ్ ద పిచ్. అంటే ఇప్పుడు శివం దుబ్బే ఉన్నాడు, లేకపోతే ఇంకొకరు వస్తారు, ఆ స్పిన్నర్స్ ని డెఫినెట్లీ బాగా ఆడతారు. సో దే అనలైజ్ బికాస్ సిఎస్కేకి స్పిన్ అడ్వాంటేజ్, స్పిన్ బౌలర్స్ అడ్వాంటేజ్, స్పిన్ బ్యాటింగ్ అడ్వాంటేజ్. వాళ్ళ వికెట్ కి తగ్గట్టు పిచ్ చేసుకుని ఆడుతున్నారు. సో ఇక్కడ టాక్టిక్ ని రివర్స్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎగ్జాక్ట్లీ, అది నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ పర్టికులర్ గా మాట్లాడాలి అంటే షహబాజ్ అహ్మద్ ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు పాపం. I think they are giving him the opportunity, which is basically a good thing, because from this match
హీస్ గోయింగ్ టు లర్న్ లైక్ హౌ టు ప్లే, హౌ టు బీ అండర్ ప్రెషర్, అది నేర్చుకోగలుగుతాడు. కాబట్టి I think it's important that they are experimenting him because he has the ability. Like if you see the way he hits those shots, he has the ability. But ఈవెన్ బౌలింగ్ కూడా కొంచెం అటు ఇటుగా అయింది. షహబాజ్ అహ్మద్ అనే ఆల్రౌండర్ పర్టికులర్ గా సన్ రైజర్స్ బాగా యూటిలైజ్ చేసుకుంటాను. మిగిలిన అవును. టీమ్స్ లాగా కాకుండా మిగిలిన టీమ్స్ ఎలా అంటే ఆల్రౌండర్స్ పిచ్ చేసి ఏదో ఒక్క డిపార్ట్మెంట్ లో చూస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ Yes. వీళ్ళు ఎట్లా పడితే అట్లా ఆడుతున్నారు పాపం. నాకే కొంచెం That's why జాలేసింది. they are there కదా ఎందుకంటే basically. ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్ లో తీసుకుంటే ఓకే ఫస్ట్ ముగ్గురు అద్భుతంగా ఆడారు. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కావాలని చెప్పేసి షహబాజ్ అహ్మద్ తోసారు Yes. అక్కడ. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ Exactly. కోసమే. లేకపోతే క్లాస్ రోల్ అది. అవసరం లేదు actually. Yeah. న్యూ షహబాజ్ అహ్మద్ బట్ హీ టుక్ దట్. అంటే మంచిగా But తీసుకొని ఇలాంటి పర్ఫార్మ్. ఇలాంటి పిచెస్ మీద అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్. బికాస్ ఒక సైడ్ బ్యాటింగ్ ఏదర్ రైట్ హ్యాండెడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇద్దరు ఉన్నారు అనుకో, అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట బౌలింగ్ టీమ్ కి. లైక్ యూనో దే కెన్ ఫిక్స్ ద సర్టన్ లెన్స్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బిట్ ఛాలెంజ్. సో అందుకని రైట్ గా యూటిలైజ్ చేసుకున్నారు బేసికల్ చెప్పాలంటే. సో ఓకే ఎస్ఆర్ చేంజెస్ కనుక చూసుకుంటే మనం అనుకున్నట్టు Yeah. నాయకుని తీశారు, నితీష్ రెడ్డిని తీసుకొచ్చారు. నితీష్ రెడ్డిని Absolutely. Yes. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, బట్ Yeah. అండ్ మనం చెప్పినట్లు Yeah. వాళ్ళు వచ్చారు. ప్లస్ Exactly. అది కాకుండా సిఎస్కేకి కాస్త డిసడ్వాంటేజ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము, బట్ ఈ రేంజ్ లో ఉంటుందని అయితే అనుకోలేదు. ఎస్పెషలీ 2 బౌలర్స్ లాస్ అయ్యేసరికి డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ Of course. వెరీ మచ్ గివెన్. అక్కడ వాళ్ళకు డెఫినెట్లీ తక్కువ అవుతుంది. దే నీడ్ టు స్టెప్ అప్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నట్టు, బట్ దే కుడోంట్ డూ ఇట్. మేబీ కెప్టెన్సీ Yeah. ఉండొచ్చు. సో సిఎస్కే ఎక్కడ రాంగ్ అయింది? సిఎస్కే ఎక్కడ రాంగ్ అయిందంటే ఫస్ట్ వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ట్రావిస్ హెడ్ క్యాచ్ మిస్ అవ్వడం సెకండ్ Yes. ఇన్నింగ్స్ చేజింగ్ లో చూస్తే అది బిగ్గెస్ట్ లాస్. అండ్ సెకండ్ ఏంటంటే చౌదరి ఒక ఓవర్లో 27 runs, దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్. ఆ రెండు క్రూషియల్ ఈవెంట్స్ ఈ మ్యాచ్ కి. అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి మనం మాట్లాడినట్టు దే డి నాట్ యూటిలైజ్ దేర్ యాక్చువల్ పవర్ హీటర్స్ Yes. ఎఫెక్టివ్లీ ఇన్ దేర్ లైనప్. ఒకవేళ చేసింటే 180, 185 వుడ్ హావ్ బీన్ ఏ క్రిటికల్ టార్గెట్ టు చేస్ ఎస్ఆర్హెచ్ కి కూడా, కన్సిడరింగ్ ది పిచ్ కండిషన్స్. కాబట్టి ఐ థింక్ సిఎస్కే మేడ్ దోస్ స్మాల్ మిస్టేక్స్. అండ్ టర్నింగ్ పాయింట్ ఫస్ట్ 3.3 overs కి 50 runs అంటే అక్కడికి అయిపోయింది మ్యాచ్. ఐ మీన్ దేవర్ Yeah. డన్ అండ్ డస్టెడ్ బేసికలీ. దే ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏదో జస్ట్ సింగిల్స్ రొటేషన్ తో ఆడుతూ వచ్చారు కానీ, బట్ దే కుడ్ హావ్ క్లోజ్ ద గేమ్ విత్ ఇన్ 13-14 overs. అదే మొమెంటం లో వెళ్ళింది. అభిషేక్ శర్మ ఆడుకున్నాడు అక్కడ. ఏం Fantastic చెన్నై player he ఆ has become. బ్యాటింగ్ తీసుకుంటే అగైన్ మళ్ళీ మాట్లాడుకుంటే మొయిన్ అలీ, డెరెల్ మిచెల్, అంటే గ్రేట్ ఎంఎస్ ధోని ముగ్గురిని పెట్టుకుని Yeah. నువ్వు రవీంద్ర జడేజాని ప్రమోట్ చేస్తున్నా అంటే ఐ డోంట్ సీ ఏ పాయింట్. That- సో ఆల్ ఇన్ ఆల్ ఎస్ఆర్హెచ్ కి అయితే అడ్వాంటేజ్ అయింది. నటరాజన్తో వాళ్ళ బౌలింగ్ ని స్ట్రాంగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం Yeah. ఎలాంటి పర్ఫార్మెన్సెస్ కావాలో అందరి దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ వచ్చాయి. సిఎస్కే తీసుకుంటే Yeah. డెఫినెట్లీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ కంపేర్ చేసుకుంటే వాళ్ళ లెవెల్ కాస్త తగ్గింది. కాంట్రిబ్యూషన్స్ సరిగా లేవు, కెప్టెన్సీ సరిగా లేవు. Yeah. ఈవెన్ కెప్టెన్సీ డిస్కస్ చేసుకుంటే ఇక్కడ ప్యాట్ కమిన్స్ బౌలర్స్ ని ఎంత బాగా రొటేట్ చేశాడు అసలు. ఒక్కరికి Yes, కంటిన్యూస్ గా కాకుండా రొటేట్ చేస్తూనే ఉన్నాడు ప్రాపర్ గా. అది Yeah. దట్ వాస్ వెరీ గుడ్ అనిపించింది. Yeah, he himself was showing like how to bowl on the pitch, and they just followed him, and easy, perfect, simple. They did not take too many risks in the bowling, and it's really nice to see Bhuvi back. That's the only thing I was thinking, like Bhuvi has to come back strong for SRH. So ala anukunnatugane Bhuvneshwar Kumar back on track. ఇంకొక చిన్న గ్లిచ్ ఏమనిపించిందంటే ఇక్కడ రుతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నాడు ఫైన్, బట్ ఆ ధోని షాడోయింగ్ అనేది ఇంకా కనిపించింది నాకు కొంచెం. మధ్యలో కాస్త ఇంక్లైన్ Yes. అవ్వడం ఉంటుంది. I don't think that is required, especially. I mean,
నీకు నీ దగ్గరకు వచ్చి ఏదైనా హెల్ప్ కావాలి అవి అడిగితే చేసేదాన్ని వెళ్ళని గుడ్, ఓకే, దట్ ఇస్ ఫైన్. బట్ క్రంచ్ మూమెంట్స్లో ఓన్ అప్ చేసుకోవడము అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నాట్ ఓన్లీ ఫర్ ఎంఎస్ ధోని, irrespective of any captain, I don't think that is a good thing. ఎస్పెషలీ ఇఫ్ యంగ్స్టర్ నీకు ఆ రోల్ పికప్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు గివ్ సమ్ ఫ్రీడమ్ దేర్. ఇది ల్యాకింగ్ Yeah, అని అనిపించింది నాకు రుతురాజ్కి. yeah, సో definitely. I think it's important. మేబీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ దే విల్ కరెక్ట్ ఇట్ అనుకుంటున్నాను. సో ఎస్. I think SRH batting low, Abhishek Sharma has become a critical player. Like last several seasons, lo atanu he was been playing regular ga ఆడుతున్నాడు SRH కి, and then ఈ season లో 4 matches లో 2 man of the matches. Like what else you can expect from the youngster? I think he has done really well. I think he is going freely and he is playing with his clear mind. And shot selections are just perfect. ఈ రోజు ఒక్క షాట్ అది స్ట్రైట్ అబౌవ్ ద హెడ్ ఒక్క షాట్ కొట్టాడు ఫస్ట్ ది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ వెల్ హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ మ్యాచ్ అండ్ హౌ వెల్ హీఈస్ హిట్టింగ్. ఫెంటాస్టిక్, బ్రిలియంట్, అవుట్ స్టాండింగ్ దిస్ అభిషేక్. ఈ సీజన్ కి ముందే చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు. ప్లస్ ఒకటి ఏంటంటే ఆ బ్యాటింగ్ లో చేంజ్ ఏదైతే ఉందో, అంటే అగ్రెసివ్ గా ఇనిషియల్ గా ఆడాలి అనేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నారు ఈ సీజన్ లో. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే అతనికి ఇదనే కాదు, ఈవెన్ ఇప్పుడు ఇండియన్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా తీసుకుంటే దాంట్లో కూడా డెఫినెట్లీ అభిషేక్ శర్మ ఉంటాడు. ఈ పుట్టింగ్ దోస్ పర్ఫార్మెన్సెస్ నాట్ టు, అంటే నోటీస్ చేయకుండా ఉండలేని విధంగా ఏం లేవు. సో హీ డెఫినెట్లీ ఇన్ టు దట్ కన్సిడరేషన్ లిస్ట్. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో దాట్ ఈస్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.